నువ్వు కొంచెం నాకు తప్పేసి ఇంక నేనే గౌరవనీయులైన ఆర్డీఓ మరియు తహసీల్దార్ వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేస్తున్నారో దానికి నిరసనగా ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కు రావడం జరిగింది. ఏదైతే పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి, వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు వైద్య విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష. దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాగే నిరసన తెలియజేస్తున్నాం. విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. కాబట్టి ఈరోజు మేము తహసీల్దార్ గారు మరియు ఆర్డీఓ గారికి విన్నవించుకున్నది ఏమంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేటీకరణ వాళ్ళు చేయదలుచుకున్నారో దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మరియు అభివృద్ధి చెల్లుబాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయింది. బాకీలు తప్పితే వీళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం, అలాగే సంక్షేమం శూన్యం. ఇప్పుడు చూస్తే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి మేము ఈ విధానానికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇచ్చేదానికి వచ్చినాం. राजेंद्र सब्जेक्ट करेक्ट है, लीडर बात करने के बाद स्टूडेंट से बात करें। పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే అంశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కదం దొక్కి ఈ రోజు సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున కదిలి రావడం, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ కదిలి నియోజకవర్గ తరపున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీపం అనేది కేవలం ఒక గదికి మాత్రమే వెళ్తున్ననిస్తుంది, అదే
ఒక విద్య అనేది కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపుతాది అని చెప్పేసి గొప్ప మనసున్న నాయకుడు, గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలు గాని పేదలు గాని విద్యకు దూరం కావాలా, ఈ రాష్ట్రంలో విద్య అనేది ప్రైవేట్ లో భాగంగా ఉండాలా, ఈ ప్రైవేట్ విద్య అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఉండాలా అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ప్రైవేటీకరణకు అడుగు వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా క్రెడిట్ చోర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజానికమే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రెడిట్ చోర్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వినపడుతా ఉంది. ఈ క్రెడిట్ కూడా నువ్వే తీసుకో చంద్రబాబు నాయుడు, కానీ ఈ క్రెడిట్ చోరీలో భాగంగా ఇంకోటి కూడా క్రెడిట్ చోరీ చేసుకొని మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఈ క్రెడిట్ కూడా నీ ఖాతాలోనే వేసుకో, మాకేం ఇబ్బందిలే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలా, బడుగు బలహీన వర్గాలకు మెడికల్ విద్య అందించాలనేదే ముఖ్య లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల గలాలు ఈరోజు నిరసించే కార్యక్రమం. మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేయొద్దండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు పేద విద్యార్థులు పేదల నోరు కొట్టొద్దండి అని చెప్పి నిరసిస్తూ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అలా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కూడా. రిమైనింగ్ మెడికల్ కాలేజీలు కేవలం 4,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తున్న ఈ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ మీద వెచ్చించలేక అది వాళ్ళ పార్టీ వాళ్ళ అనుచరులకు దారాదత్తం చేసే దానికోసం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం. అయ్యా బాబు గారు, సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది మీరు, దానికి తోడు దరిదాపున ఈ 17 నెలలకే 2,36,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన మీరు, ఇంత బడ్జెట్ ని ఈ ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక కేవలం ప్రజల మీద పేద ప్రజల మీద కక్ష సాధింపు కోసం మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారా? లేకపోతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుతుంటే ఈ పుత్రుల వరకు కూడా 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క వ్యక్తి మొట్టమొదటిసారి సీఎం అయిన వ్యక్తి 2 ఏళ్ల కరోనా పోయిన తర్వాత కూడా 17 మెడికల్ కాలేజీలను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎండింగ్ దశకి తీసుకొచ్చి కేవలం 4,000 కోట్ల రూపాయలంటే పని జరుగుతాయని ఈ తరుణంలో మీరు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ డబ్బుతో కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్లకు ఉచితంగా దారాదత్తం చేయాలనే నీ ఆలోచన మాకు అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు అనేది ఒకటి, ఆయన్ని ప్రేమించే పేదలు ఎవరు, పేద విద్యార్థులు ఉచితంగా మెడిసిన్ చదువుకోకూడదు, పేదలు ఎవరు ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎవరు ఉచితంగా చూపించుకోకూడదు. ఎందుకంటే ప్రైవేటైజ్ చేసిన మరుక్షణం ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా తన ఆధిక్యం చూసుకుంటాడు తప్ప తన సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండడు. కారణం ఈ 4,000 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీల మీద వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి ఈ 4,000కు 40,000 కోట్ల రూపాయలు ఆర్జించాలనే ఆలోచనతోనే ప్రైవేట్ వ్యక్తులు వస్తారు తప్ప ఎవరు సేవ కోసం ఇక్కడికి రారు. మీకు తెలిసింది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దోచుకుంటారని మీకు తెలుసు. అయినా కూడా మీరు ప్రైవేటైజ్ చేయాలా, వాళ్ళు ప్రైవేటైజ్ చేసి ప్రజలకు అన్యాయం చేయాలా, మా వ్యక్తులను నా అనుచరులు దోచుకోవాలనే కార్యక్రమంతో నువ్వు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వేలాదిగా జనాలు తరలి వచ్చి మీరు నిరసించండి, ఈ ఉద్యమాన్ని ఇలానే కొనసాగించండి, వీళ్ళు ప్రైవేటైజేషన్ ఎన్నిక తీసుకునేంత వరకు దీని మీద నిరసించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఆల్రెడీ మనం పల్లెలకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి గ్రామానికి వెళ్ళి 1 కోటి సంతకాల సేకరణ మనం మొదలు పెట్టినాం. మన నియోజకవర్గంలో కదిరి నియోజకవర్గంలో చాలా భారీ ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరునా తిరిగి సంతకాల సేకరణ చేసే కార్యక్రమం భారీగా జరుగుతుంది. కూడా ఓ దిక్కు సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి పంపించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఒక విధంగా ప్రజలందరినీ వేసుకొచ్చి మళ్ళీ ఎంఆర్ఓ గారి ద్వారా ఆయన ద్వారా జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా
ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ దీక్షని మనందరం దగ్గరుండి ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమించాలని, బై మిస్టేక్ మండిపట్టుదలతో మీరు ప్రైవేటీకరణ చేస్తే కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేసి మళ్ళీ దాన్ని ప్రభుత్వపరం చేసే బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి భారీగా తరలివచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే ఏ రాష్ట్రంలోనే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మంచి వైద్యం అందాలి, మంచి చదువులు చదువుకోవడానికి విద్య కావాలని చెప్పి ఏదైతే ఆశయంతో నేను కట్టానో ఆ ఆశయం పూర్తి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా కూడా మెడలు వంచి ఏదైతే పీపీపీ విధానాన్ని మీరు రద్దు చేసేంత వరకు మా పోరాటం జరుగుతామని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారని తెలియజేయడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు పల్లె పల్లెలో ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా సంతకాలు చేసి కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో కూడా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. రక్షించాలనుకునే పేద విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పేరుతో కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. కాబట్టి ఈ రోజు మేము తహసీల్దార్ గారు మరియు ఆర్డీఓ గారికి విన్నవించుకున్నది ఏమంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వెంటనే ఏదైతే ప్రైవేటీకరణ వాళ్ళు చేయదలుచుకున్నారో దాన్ని ఆపాలని మా తరఫున మీరు వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ప్రైవేట్ పరం చేస్తున్నారు, దానికి నిరసనగా ప్రజా ఉద్యమం పేరుతో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్కు రావడం జరిగింది. ఏదైతే పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన. ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి, వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు విద్య కూడా చౌకగా చదువుకోవాలనేది ఆయన అభిలాష. దానికి విరుద్ధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించినారు. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అలాగే నిరసన తెలియజేస్తున్నాం.